గురుగారు, పిల్లలకు పేర్లు నిర్ణయించే నామకరణ వేడుక యొక్క ప్రత్యేకత ఏమిటి? పిల్లలకు ఎలాంటి పేర్లను నిర్ణయించాలి? నామకరణ ఫలం వేతద్ సముద్దిష్టం మనీషిభిః అని ఆపస్తంభ సూత్రం. అనేకులు వారు పుట్టిన సమయంలో ఉండే నక్షత్రం, ఆ నక్షత్రానికి చెందిన 4 పాదములు, ఆ పాదములకు సంబంధించిన అక్షరం, సంయుక్తాక్షరం, నామాక్షరం, ఆ నామాక్షరం తెలుసుకొని ఆ నామాక్షరంతో పేరు పెడుతూ ఉన్నారు. అలా పెట్టకూడదు అంటుంది శాస్త్రం. సభ సత్పురుష మధ్యే నామ ప్రకటనమాస్యామహే అని 2వ సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి ప్రతి వ్యక్తికి ఒక నామం నిర్దేశం చెయ్యాలి. ఈ పేరుతో ఈ వ్యక్తిని పిలిస్తే లోకానికి మేలు కలుగుతుంది అంటూ లోకానికి తెలియజేసే నిమిత్తమే ఒక వ్యవహార నామాన్ని పెట్టాలి. జ్యోతిష శాస్త్రంలో వేదనామం, మాసనామం, నక్షత్రనామం, వ్యవహార నామం అనే 4 నామాలు ఉంటాయి. ఈ నామ ప్రక్రియ లేదా నామ నిర్దేశన ప్రక్రియ, నామకరణ ప్రక్రియ అమ్మాయి వారి పుట్టింట జరగాలి, అమ్మమ్మ గృహంలో జరగాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి అడ్డుగా 3 గీతలు గీసితే వ్రాస్తే 4 గడులు ఏర్పడతాయి. ఈ 4 గడులలో వేదనామం, మాసనామం, నక్షత్రనామం, 4వది వ్యవహార నామం చెవులో చెప్పాలి. ఈ 4వది వ్యవహారానికి సంబంధించినటువంటి ఈ పేరు మగవారికి 4 అక్షరాలు, 6 అక్షరాలు సమాక్షరాలుగా, అమ్మాయికి సంబంధించి బేసి అక్షరాలు 3, 5 ఇలా పెట్టుకోవాలి. జాతానంతరమేవ నామకరణం ఏకాదశాహే స్ఫుటం. కాలామృతంలో ఉండే ఈ శ్లోకం మనకు చెప్పే ధర్మం ఏమిటి అంటే, పిల్లవాడు పుట్టిన 11వ రోజున నామ నిర్దేశం చెయ్యాలి. 21వ రోజున బారసాల అన్న పేరిట ఊయలలో ఆ శిశువును ఉంచి చెవిలో ఈ పేరు 3 సార్లు పిలిస్తే ఆ పిల్లవాడు కొట్టడంతో ఈ పిల్లవాడికి ఈ పేరు అంటూ లోకానికి నిర్దేశితం అవుతుంది. కి, కా, ఉ అనేటటువంటి అక్షరాలు పేర్లు పెట్టుకోవడం కానీ, అల్లం, చింతపండు, బెల్లం అన్న పేరు పెట్టుకోవడం కానీ చెయ్యకూడదు. ఋషుల పేర్లు, గోత్రాల పేర్లు, కొండల పేర్లు, చెట్ల పేర్లు, నదుల పేర్లు పెట్టకూడదు. ఇంటిలో ఉండేటటువంటి పెద్దలు ఎవరైతే వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టాలి. కులదేవత పేరు, అలాగే ఇంటి దేవత పేరు 2 వేరే, ఆ దేవత పేర్లు ఉండాలి. అందరికీ మేలు కలిగించే విధంగా ఆ పేరులో చిన్న చిన్న అక్షరాలు ఆ పేరులో ఉండాలి. కళాతపస్వి విశ్వనాథ్ గారి చిత్రం స్వాతి ముత్యంలో ఒక దృశ్యం మనకు తెలియవస్తుంది. అమ్మాయిని నీ పేరేమిటి అని కథానాయకుడు చెప్పగా ఆ అమ్మాయి లలిత అంటుంది. ఎంత చిన్న పేరో, 3 అక్షరాలు లలిత అనేసి తన పేరు చెబుతాడు కథానాయకుడు. చాలా పెద్దగా ఉంటుంది. అలా పిలవడానికి చాలా పెద్దనైన పేరు కూడా పెట్టకూడదు. కఠినమైన మహాప్రాణాలు ఆ పేరులో ధ్వనించకూడదు. ఖట్ ఫట్ ఛై చింది బింది ఇతివా చక్రూరాణి. ఈనాటి కాలంలో ఎవరి పేరు కూడా సూర్యకాంతం అని పెట్టుకోవడం లేదు కదా. నిజానికి ఆ పేరుకు ఎంత గొప్ప అర్థం ఉందో, కానీ లోకంలో దురర్థం వ్యాపించింది. ఎవరి పేరు కూడా రావణుడు, మండోదరి, కుంభకర్ణుడు, దుర్యోధనుడు ఇలా పెట్టుకోవడం లేదు కదా అన్నట్టు లోకంలో తెలియకుండానే కొన్ని అపప్రచారాలు అలా ప్రచరితం అవుతూ ఉంటాయి. సీత పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయిట. ఎవరు చెప్పారో? పరమ అబద్ధం. జానకీదేవి పెట్టుకుంటే, ఆ పేరు పెట్టుకుంటే కలిగే పుణ్యం ముందర ఇతర ఏ నామాలు కూడా సమానం కావు. అమ్మవారి పేరు అది సీత. ఎంత గొప్పనో. లోకంలో ఇలా ఎందుకు వచ్చింది అంటే
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండే కొందరు రచయితలు తమ రచనలలో కొన్ని పాత్రలకు ఈ పేర్లు ఉంచి ఆ పాత్రల చేత అపారమైన కష్టములు అనుభవించిన దృశ్యములను రాయడం ద్వారా పొరపాటుగా లోకంలో ఇలాంటి భావనలు వచ్చాయే కానీ సీత పేరు పరమ పవిత్రమైనది, రమణీయమైనది.